ఏది? హలో. ఇది ఎక్కడ నుంచి ఇప్పుడు? ఝాన్సీ వాళ్ళ ఇంటికి వచ్చారు. వినిపిస్తుందా? వినిపిస్తోందండి. డాక్టర్ గారు శశిను ఆ, పద్మ గారు వచ్చారు బొంబాయి నుంచి సర్ప్రైజ్ గా. ఓహో. సుజాత గారు మీరు కలవలేదు కదా? సుజాత గారు రండి. సుజాత గారు ఇక్కడ మన మెంబర్, మీరు పిలుస్తూనే ఉంటారు కదా అప్పుడప్పుడు. నమస్కారం అండి. నమస్తే అండి. విజయలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. సుజాత. సో మన మన ముఖ్య అతిథిగా ఈయన మూర్తి గారు మీకు చూపిస్తాను. సరస్వతి మాట్లాడారా? నమస్కారం అండి. మూర్తి గారు ఈయనే పుస్తకం ఆవిష్కరణ చేస్తారు మనకు. వాళ్ళ అమ్మాయి దుర్గ గారు ఈవిడ. మన ముఖ్య అతిథి ఈ రోజు కార్యక్రమంగా వచ్చింది మన డాక్టర్ గారు అండి. ఇక్కడే ఉంటారు. ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్ అన్నమాట, నల్లగొండ దగ్గర. రావు గారు నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా అంతా? బాగున్నానండి. నమస్కారం. ఇదిగో మన మూర్తి గారు మీకు పరిచయం చేస్తాను. పివిఎస్ రావు గారిని మీలాగానే నాకు పుత్ర సమానాలు. బొంబాయిలో ప్రతి కార్యక్రమానికి అక్కడ వస్తారు. నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. చాలా సంతోషం మిమ్మల్ని కలిసి. విజయ నమస్కారం అమ్మా. డాక్టర్ గారు ఇక్కడ 93 years చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి రావు గారు విజయ. ఆయన మన పుస్తకావిష్కరణ చేస్తున్నారు. నమస్కారం అండి. చాలా సంతోషం, చాలా సంతోషం. కలవడం చాలా సంతోషమైంది. వీరిది అసలు వీరి అన్నగారు వాళ్ళు జన్మస్థలం మన విశాఖపట్నం, బరంపూరు అక్కడ ఏరియా. ఇప్పుడు ముంబైలో సెటిల్ అయిపోయారు. పద్మశ్రీ బిరుదు వీరికి. కంప్యూటర్ డిజైన్ లో TIFR లో పనిచేసి మొట్టమొదటిగా కంప్యూటర్ డిజైన్ కూడా చేసింది వీరే. ఇప్పటికీ కూడా ఆయన ఏదో బుక్స్ అవి పబ్లిష్ చేస్తూ ఉంటారు. బాగుందండి, చాలా సంతోషం. మిమ్మల్ని కలవటం మా అదృష్టం. మీలాంటి వృద్ధుల తర్వాత దేశానికి మేలు చేస్తున్నారు వైద్య వృత్తిలో. చాలా సంతోషం. పద్మ గారు నమస్కారం అండి. రావు గారు గారు సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. బొంబాయి నుంచి ప్రత్యేకంగా వచ్చారు. వాళ్ళ తెలుగు కళా సమితి వేడుకల మధ్యలో తీరిక చేసుకుని వచ్చారు. శ్రీరామ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్న ఉగాది వేడుకల్లో ఈవిడ కూడా నాటకంలో పాల్గొన్నారు. అయినా రాలేను అని, రావద్దు అని కూడా నేను చెప్పి వచ్చాను. ఆవిడ నాకు నిజంగా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. ట్రై చేద్దామని. చాలా చాలా సర్ప్రైజ్. చాలా ఆవిడ సరస్వతి దేవి లాక్కొచ్చింది ఆవిడ ఇక్కడికి. గాయత్రి గారు, రామశాస్త్రి గారు కూడా వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు రాగానే మనం కార్యక్రమం మొదలు పెడతాం. మీరు నాటకం వేసారా రాసారా? ఏంటండి? మీరు నాటకం వేసారా రాసారా అంటున్నాను. రాశాను, వేశాను, చేయించాను. కర్త అని నేనే. చేయించడంలో మేమున్నాం లేండి. అప్పుడు మీరు రాయడం మేమందరం వేసాం. గుర్తుంది. చేయించాను. రమణమూర్తి గారు నమస్కారం అండి. మీ అందరు మూసీ తీరంలో, నేను నరవగడ్డ తీరంలో. మూసీ తీరంలో ఉన్నాం. రమణమూర్తి గారు నమస్కారం. నేను కూడా ఆస్ట్రేలియా సముద్ర తీరంలో. రమణమూర్తి గారని విశాఖపట్నం నుంచి వచ్చారు. ఇదిగో మూర్తి గారండి. రమణమూర్తి గారు మనం పుస్తకావిష్కరణ చేసేది వీరే. నమస్కారం సార్. నమస్కారం అండి. మీకు ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చేశానండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చేసి రిటైర్ అయ్యి విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. సాహిత్యం మీద మక్కువ. అనేక పత్రికల్లో కూడా వీరు రాస్తూ ఉంటారు. చాలా సంతోషం అండి. కలవటం మా అదృష్టం. నమస్తే అండి. మీ అందరినీ కలవడం మా అదృష్టం. రావు గారు నమస్కారం అండి. రమణమూర్తి గారు నమస్కారం అండి. బాగున్నారా? విజయలక్ష్మి గారు నమస్తే. తరువులకు నమస్కారం. నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ మూర్తి గారికి హైదరాబాద్ లో ఉన్నటువంటి స్పందన సభ్యులు
కుటుంబ సమేతంగా వచ్చిన సభ్యులందరికీ, ఎంతో శ్రమ తీసుకుని మమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి వేసినటువంటి బొంబాయి నుంచి ఎవరికి చెప్పకుండా నేను రాలేను అని చెప్పి ప్రత్యేకంగా స్పందన కోసం వచ్చినటువంటి పద్మజ చిల్లరగా గారికి, పరోక్షంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సభ్యులు అందరికీ కూడా నమస్కారం. 15వ వార్షికోత్సవం స్పందన ఈసారి హైదరాబాద్లో జరుగుతోంది అనడానికి 2 కారణాలు ఉన్నాయి. స్పందించటం, స్పందన ఉండాలి అనుకోవటం, ఒక ఆలోచన రావటం ఒకటి, ఆచరణలో పెట్టడం అనేది ఒకటి. హైదరాబాద్లో పెట్టాలి, భాగ్యనగరంలో పెట్టాలి అనేటటువంటి ఆలోచన నాకు ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నది. దానిని ఆచరణలో పెట్టిన వారు ఝాన్సీ రాపర్తి గారు, సుజాతామూర్తి గారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ విధంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే అది కేవలం వారిద్దరి పట్టుదల. రవికాంత్ గారు కూడా వాళ్ళని కూడా ప్రోత్సహించి పెడదామని చెప్పేసి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వటం వల్ల జరిగింది. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దీప ప్రజ్ఞతో మొదలుపెట్టి దీపం ప్రారంభిస్తాం. మూర్తి గారిని ఆహ్వానిద్దాం. దీపం ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ మూర్తి గారు దీప ప్రజ్ఞ అందరూ వచ్చేయండి. ధన్యవాదాలండి అందరికి. ఇంకా కార్యక్రమం గణపతి ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. గణపతి ప్రార్థన సుజాతామూర్తి గారు. గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన గిరిజానందన నిరంజన పార్వతి వందన శుభాననా పార్వతి నందన శుభాననా పాహి ప్రభో మాం పాహి ప్రసన్న గౌరీ నందన గజానన గజవదన గణనాథ గజవదన వినాయక సిద్ధి వినాయక శివతనయ సిద్ధి వినాయక శివతనయ బుద్ధి ప్రదాయక గజానన పార్వతి నందన భవ భయ భంజన యుగ యుగ వందిత జయ శ్రీ గణేశ యుగ యుగ వందిత జయ శ్రీ గణేశ గజవదన గణనాథ గజవదన వినాయక. ధన్యవాదాలు సుజాత గారు. తర్వాత పద్మాచిలరిగా గారు సరస్వతి ప్రార్థన ప్రారంభిస్తారు. వాసరవాసిని వారమసాసిని
వాన్మయ రూపిణి పాలయ మా వాసరవాసిని వాగమసాసిని వామయ రూపిణి పాలయ మా వాసరవాసిని వాణి విలాసిని వైఖరి రూపిణి పాలయ మాం వాసరవాసిని కీర వినోదిని సరస సుభాషిణి పాలయ మాం వాసరవాసిని సారికమోదిని మంత్రస్వరూపిణి పాలయ మాం వాసరవాసిని రసమయ రూపిణి బ్రహ్మ విమోహిని పాలయ మాం వాసరవాసిని ధాత సువాసిని స్థితిలయతోషిణి పాలయ మాం స్థితిలయతోషిణి పాలయ మాం. శివానందమూర్తి గారు సరస్వతి స్వామి వినిపించారు. కొత్తగా ఉంది. ఎప్పుడు కూడా పద్మ గారు సాంప్రదాయ ప్రకారంగా ఆవిడే రాసి ఆవిడే పాడటం కూడా చాలా సార్లు పాడుతూ ఉంటారు. ఈసారి ఆవిడ పనులు ఒత్తిడి వల్ల స్వీయ రచన చేయలేకపోయినా భాగ్యనగరం వచ్చి ఆవిడ సరస్వతీదేవి ప్రార్థన సాంప్రదాయ పరంగా ఈ కార్యక్రమానికి పాడినందుకు చాలా సంతోషం నాకు. తర్వాత మన కార్యక్రమం మొదలు పెడదాం. ఈరోజు మన కార్యక్రమం ముఖ్యంగా అందరూ ఎదురు చూసేటువంటి 15వ సంవత్సరం స్పందన పుస్తక ఆవిష్కరణ జరగబోతోంది. దానికి ముందుగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి డాక్టర్ పిఎస్ మూర్తి గారికి లక్ష్మణరావు గారు పుష్పగుచ్చాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఝాన్సీ లక్ష్మణరావు గారు దంపతులు ముఖ్య అతిథిగా వచ్చిన పిఎస్ మూర్తి గారికి పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. నుంచి నిరాటంకంగా ఒక్క చేతి మీద మిగతా వారందరి సహాయ సహకారాలతో 15 సంవత్సరాలు ఒక చిన్న పత్రికని నడపడం అంటే అసలు మామూలు పని కాదు. అది ఎంతో దాని మీద శ్రద్ధ భక్తులు, దాని మీద ఇష్టం ప్రేమ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లని పెంచినట్టుగా పెంచుకుంటూ వచ్చారు స్పందన మొదటి నుంచి ఆవిడ. అందులోనూ 15వ వసంతాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో అందరి సమక్షంలో అందులోనూ మూర్తిగా చేతి మీదుగా దీన్ని ఆవిష్కరింపజేయాలని చెప్పి ముంబై నుంచి వారిద్దరు దంపతులు శ్రమ కోర్చి దానికోసం అని చెప్పి ఎంతో ఖర్చు కూడా చేసుకుని ఇక్కడ దాకా వచ్చి అందరినీ పిలిపించి మా ఝాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ పండుగ చేస్తున్నందుకు మేమందరం ఎంతో కృతజ్ఞులుగా ఉంటాము. మా అందరి సంతోషం కోసం ఇది కరెక్ట్ గా చెప్పారు. స్పందన సభ్యుల తరపున స్పందన పేరెంట్స్ తెలుగు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సుజాత గారు 1 సంవత్సరం స్పందన ముఖ్య అతిథురాలుగా వచ్చి అతుక్కుపోయారు మాతో. అది నాకు గుర్తు 3వ సంవత్సరం వార్షికోత్సవం. అంతేకాకుండా ఎంతో మంది సభ్యులను కూడా పరిచయం చేశారు. తర్వాత సుజాత గారు పరిచయం చేసిన వారిలో నేను కూడా ఒకదాన్ని. సుజాత గారు పరిచయం చేసిన వారు నేను ఎప్పటికీ ఆవిడకి రుణపడి ఉంటాను. స్పందనని పరిచయం చేసినందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా మొట్టమొదట సమావేశంలో ముగ్గురితో మొదలుపెట్టిన గాయత్రి గారి వేసినటువంటి ముఖ చిత్రం, స్వయంగా ఆవిడ చేతులతో వేసిన ముఖ చిత్రంతో ప్రారంభించాం. గాయత్రి గారి భర్త గారు రామశాస్త్రి గారు కూడా వార్షికోత్సవం వచ్చి ఇది లోగోగా పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. అందరూ కూడా వాళ్ళు నిజంగా హోల్ హార్టెడ్ గా ఈ స్పందన కోసం
చాలా పాటుపడి ఎంతో అభిమానంతో చూసినందుకు నేను అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమం మొదలు పెడదాం. మొట్టమొదటిగా మన కార్యక్రమం ముందు పెద్దవాళ్ళు మనకు ప్రోలాపరెడ్డి రాజలక్ష్మి గారు, సరస్వతుల విజయలక్ష్మి గారు, చాగంటి విజయ్ కుమార్ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి మన సభ్యులు మొట్టమొదట స్పందన ప్రారంభమైనటువంటి వాళ్ళు మనం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు కార్యక్రమాల్లో మిగతా సమావేశాల్లో పాల్గొనలేకపోయినా కూడా వారి జనవరి కొత్త సంవత్సరం రాగానే అమ్మ వార్షికోత్సవ సంచికి నేను తయారు చేసి ఉండిచ్చేసాను అని చెప్పేసి పెట్టడం పొరపాటి. ముందు ప్రోలాపరెడ్డి రాజలక్ష్మి గారి సందేశం నేను మాట్లాడితే రికార్డ్ చేశాను, అది మీ అందరికీ వినిపిస్తున్నాను. ఇంతవరకు జనంలో ఇటువంటి సంస్థ రాలేదు, చేయలేదు. దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఆనందించాలని విషయం. బొమ్మాయిలో మా ఇద్దరు 15 వాళ్ళు పనిచేస్తుంటే నేను వెళ్తాం. అక్కడ నేను నెమ్మదిగా ఉండడం, వాళ్ళందరికీ నాకు లేదు. మర్చిపోలేని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడడానికి కాలం ఇప్పుడు ఏడాది హైదరాబాద్ చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయం. విషయం ఈ చూస్తూ చెప్పి ఫోటోలతో సహా కూడా పంపించండి. నేను అధ్యక్షుడు ఈ స్థానికులు ఉన్న అధ్యక్షుడు నాకు చెప్పుకున్నాను. ఆ పేరుంటే చెప్పడానికి నేను చెప్పలేదు. మన ప్రేమము, మన ప్రేమ, సాహిత్యము ముందు తరాలు అది కూడా ఆచరించి అనుసరించేటట్టు చేస్తున్నారు. ఇది మాట్లాడుతున్న మాటలు అందరి గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలు సాహిత్యంలో తక్కువైపోయారు. అది కావాలి, మొట్టమొదటిగా ఉంటుందని ఆశిస్తున్నాను. అది తను మనసుతో చెప్పిన ప్రతి గొప్ప విషయంగా అవుతుంది. ప్రేమగా రోజులు ఆ మనసులో మనసు నాకెంతో ఇష్టమని గ్రహిస్తున్నాను. ఆ సాహిత్యాలు ఇష్టపడిపోయాక ఇలా నడుస్తున్నారంటే ఆవిడ నాకు మొట్టమొదటి బొమ్మాయిలో పెట్టి ఫోటో కూడా నాకు ఉంది. అది కూడా మనం ముందు కట్టాం. ఇలా ఆనందంగా సరదాగా నడపండి. హైదరాబాద్ లో ఉంది కూడా నేను రావడానికి ఆరోగ్యం ఆ ఒప్పుకోక నేను నా మనసు అంతా అక్కడే ఉంది. అందరినీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ అభినందిస్తూ పావనీలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు పేర్లు చదవటానికి నాకు సమయం లేదంటూ ప్రతి ఒక్కరికి కూడా నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా, మనస్సంతా హైదరాబాద్ లో ఉన్నా రాలేకపోయాను అనేటువంటి బాధతో నేను ఈ సందేశం పంపిస్తున్నాను అని చెప్పేసి మన స్పందన శ్రేయోభిలాషి ప్రోలాపరెడ్డి రాజలక్ష్మి గారు ఆవిడ సందేశాన్ని తెలియజేశారు. తర్వాత సరస్వతుల విజయలక్ష్మి గారు మన దగ్గరే ఉన్నారు మన సమక్షంలో. వారు 2 నిమిషాలు వారి సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ఉన్నారా విజయలక్ష్మి గారు? చెప్పండి. స్పందన గురించి నా స్పందన సభ్యులందరికీ కోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్పందన 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. కథలు, కవితలు, నాటకాలు, పాటలు, పద్యాలు ఇలా అన్ని రకాలుగా కన్నుల పండుగ చేస్తున్నారు. స్పందన ఇలా వెలుగులోకి రావడానికి వెనుక
ఇందిర గారి శ్రమ కష్టం ఎంతో ఉన్నాయి. ఆమె పొత్తిళ్లలో పెరిగిన స్పందన కూడా అలాగే కొత్త పోకడతో ప్రకాశిస్తుందని అభిమానులు కూడా చాలా పెంచుకుంటున్నారు. ఇందిర గారి స్పందనకి కథలు కవితలు పంపేవారందరికీ ముందుగా తెలియజేస్తూ టైంకి అన్ని సిద్ధం చేసుకుంటూ స్పందన తయారు చేసి మన చేతుల్లో పెడుతున్నారు. ఇందిర గారి గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. నా భావనలో స్నేహం అన్నది ఒక మర్రి చెట్టు లాంటిది. ఆ చెట్టు విస్తరించి చల్లని నీడనిస్తుంది, చక్కటి గాలిని ఇస్తుంది. అలాగే వేరులు కూడా భూమిలోకి పాకి గట్టితనాన్ని ఇస్తాయి. చిరుగాలికి చిరుమల్లెలు రాలితే గిలిగింతలు పెట్టినట్లు ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటిదే ఆమె స్నేహం కూడాను. ఆమె స్నేహశీలి, అందరినీ అభిమానిస్తారు, ఆప్యాయతగా చూపిస్తారు, ప్రోత్సహిస్తారు. ఆమె ఎన్నో శ్రమల కోర్చి ఉగాది నాటికి మనందరి స్పందనని చక్కగా అలంకరించి మన చేతుల్లో పెడుతున్నారు. ఆమె సంతోషంగా ఉండి మనందరినీ సంతోష పెడుతున్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా కొత్త శీర్షికలతో స్పందనని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. అదే నేను కూడా అందరితో సహా రావాలనుకున్నా కానీ ఆరోగ్యం నాకు సహకరించగా నేను అందరితో కలియలేకపోయాను. కానీ మీరు ఇంకా అభివృద్ధిలోకి వచ్చే స్పందన ఇంకా పైకి తెస్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలండి. నేను ఒక మాట చెప్పొచ్చునా? చెప్పండి. నేను ఎప్పుడు ఇందిర గారి గురించి అంటే ఇందిరా ఆంటీ గురించి అమ్మ చాలా చెప్తారు. ఆవిడ ఎంత మెటిక్యులస్ గా ఎంత కష్టపడి మ్యాగజైన్ రన్ చేస్తున్నారు అనేసి స్పందనని. సో నా తరఫు నుంచి మా అమ్మ తరఫు నుంచి ఒక చిన్న నన్ను ఏమంటారు చిరు కానుక మీకు ఇవ్వాలనుకుంటున్నాం. మేము 10,000 మీకు ఇవ్వాలని. మీరు ఈ పుస్తకాన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి. బికాజ్ మా అమ్మకి చాలా ఇష్టం సాహిత్యం అంటే. సో యాక్చువల్లీ తన మనసంతా అక్కడ ఉంది. మీరు ఆ మెట్లున్నాయి అనకపోతే ఆవిడ వాట్ హర్ టుడే. మరి ఆ మెట్లున్నాయని చెప్పారని అమ్మాయి ఈవిడ 82 ఏళ్ళ బాలిక అంతే మా అమ్మ. సో ఐ వాంట్ అంటే మా ఇద్దరు తరఫు నుంచి, నా తరఫు నుంచి కాదు, మా అమ్మ తరఫు నుంచి నా తరఫు నుంచి ప్లీజ్ స్వీకరించండి. మీకు నేను గూగుల్ పే చేస్తాను. దుర్గ గారు, మీరు చిన్న ఇది చేస్తానంటే మీరు పాట పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీరు సంగీతం, మీ అబ్బాయి పెద్ద ఏ క్లాస్ ఆర్టిస్టు, మీరు కూడా పాడతారు అని. మాకు ఈ సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల్లో మీరు మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అనుకున్నాను, కానీ నాకు ఇంత షాక్ ఇస్తారని మీరు అనుకోలేదు. ఇట్ ఈస్ రియల్లీ నాకు చాలా షాకింగ్ గా ఉంది ఈ విషయం. బట్ యు ఆర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. యు నీడ్ టు బి అప్రిషియేటెడ్, ఎంకరేజ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. ఐ థింక్ మ్యాగజైన్ రన్ చేయడానికి డబ్బులు చాలా ముఖ్యం, మన అందరికీ తెలుసు. అదేం లేదు ఆవిడ, అదేం లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. దుర్గ గారు ప్లీజ్. ఐఎమ్ మ్యూటింగ్ మై సెల్ఫ్. బాయ్. మీరు లేకపోతే స్పందన లేనే లేదు. మీ వల్ల చాలా కానుక మేమేదో చేస్తున్నామని కాదు. ఇట్ జస్ట్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఆనెస్ట్లీ ఇది స్పాంటేనియస్ గా వచ్చింది. సో ప్లీజ్ స్వీకరించండి. యూ విల్ గెట్ ఇట్ బై జీపే. అండ్ నేను 3:30 కల్లా వెళ్ళాలి. నమస్కారం. వాళ్ళు వస్తాను అందరినీ చూడాలని ఉంది అని అన్నారు. ఒకవేళ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రాలేకపోయినా వారు ముందే స్పందనకి సందేశం పంపించారు. అది కూడా చదివిన తర్వాత మన ముఖ్య అతిథులు పివిఎస్ మూర్తి గారు మాట్లాడతారు. దాని తర్వాత పుస్తక ఆవిష్కరణ ఉంటుంది. వీరందరూ కూడా హైదరాబాద్ లో జరుగుతోంది అనగానే ఈ పెద్దవాళ్ళందరూ కూడా తాపత్రయపడేసి ఏ విధంగా మనం రాలేకపోతున్నామే, ఏదో ఒకటి చేయాలి అనేటటువంటిది వాయిస్ మెసేజ్ నాకు 3 రోజులు ముందుగానే నేను ఒకవేళ రాలేకపోతానేమో, మాట్లాడలేకపోతానేమో, అక్కడ నేను మ్యూట్ చేసుకోలేకపోతానేమో, ఇవి మీరు చదవండి మా తరఫున పంపించినందుకు వాళ్ళ అభిమానానికి స్పందన తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ్ కుమార్ గారి సందేశాన్ని వినిపిస్తున్నాను. నా పేరు త్యాగంటి విజయ్ కుమార్. స్పందన మిత్రులందరికీ రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఇందిర 10 మంది మిత్రులతో బొంబాయిలో ప్రారంభించిన ఉగాది స్పందన 14 సంవత్సరాల్లో హైదరాబాదు, అమెరికా, ఆంధ్రుల స్పందనగా మారడం చాలా సంతోషం. అనారోగ్య రీత్యా ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా స్పందన తెలుగు వెలుగుల్ని పంచాలని కోరుతూ ముగిస్తాను. విజయ్ కుమార్.
అదండి విజయ్ కుమార్ గారి సందేశం. మూర్తి గారిని, ప్రతాప్ రెడ్డి గారు, గాయత్రి గారు వీళ్ళందరూ కూడా, సుజాత మూర్తి గారు కూడా కలిశారు అనుకుంటాను. చాగంటి విజయ్ కుమార్ గారు మీటింగ్ అనగానే, సమావేశం అనగానే మొట్టమొదట హైదరాబాద్ లో జరగనిండి, బొంబాయిలో జరగనిండి మొట్టమొదట వచ్చే వ్యక్తి ఆయనే. కాగితం పెన్ను అది పుచ్చుకుని, ఇందిర సమావేశానికి ఏమీ లేకుండా ఉట్టి చేతులతో వస్తే పర్మిషన్ ఇవ్వదు అని చెప్పేసి, ఏదో రాసుకొచ్చాను అని చెప్పేసి ఆయన వచ్చి చదివి చాలా సాహిత్య సేవ స్పందనకి కూడా చేశారు. వారు ఇంకా ఈ అనివార్య కారణాల వల్ల ఆన్లైన్ లో వస్తానని అన్నారు కానీ రాలేకపోయి ఉంటారు. వస్తే నేను మళ్ళీ మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. నమస్కారం. ఇప్పుడే ఈ రోజు మన రెండవ అతిథిగా వచ్చినటువంటి మనోజ్ఞ గారు ఇప్పుడే వచ్చారు. స్వాగతం అండి. సభ్యులందరికీ, పరోక్షంగా ఉన్న సభ్యులందరికీ కూడా మనోజ్ఞ గారిని పరిచయం చేస్తున్నాను. అతిథిగా వచ్చినటువంటి మనోజ్ఞ గారికి గాయత్రి గారు, పద్మా చిల్లరగా గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. కార్యక్రమానికి ముందు జరుగుదాం. మనకు ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ చేయబోతున్న డాక్టర్ మూర్తి గారు, పిఎస్ మూర్తి గారు ముందుగా ఆయన ప్రసంగం తెలియజేసి పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. గారు ఆయన గురించి చిరు పరిచయం చేస్తారా? మూర్తి గారా? అవునండి. చిరు పరిచయం. మూర్తి గారు వయసు ఇప్పుడు ప్రస్తుతం 93 సంవత్సరాలు. ఆయన వృత్తిరీత్యా పిల్లల వైద్యులు. ఇప్పుడు రిటైర్ అయినా కూడా ఆయన వైద్య వృత్తి ఆపకుండా ఇంకా చేస్తూనే ఉన్నారు. కిందటి సంవత్సరం వరకు కూడా టీచింగ్ కూడా చేశారు వైద్య వృత్తిలో. మనలాగానే వృత్తిరీత్యా వైద్య వృత్తిలో ఉన్నా కూడా తెలుగు సాహిత్యం మీద ఆయనకు పటుత్వం ఎక్కువ, మమకారం ఎక్కువ. సో ఇంగ్లీష్లో అసలు మొట్టమొదట ఆయన ఇంగ్లీష్లో అందరి కవులు పుస్తకాలు రాసి ఇంగ్లీష్లో కవితలు చదువుతుంటే, మొన్న కిందటిసారి మీటింగ్లో మూర్తి గారు వ్యక్తం చేశారు, ఇంగ్లీష్లో కవితలు రాస్తున్నప్పుడు ఆయన స్నేహితుడు, ఇంత రాస్తున్నావయ్యా, తెలుగు దానికి ఏం చేయటం లేదు అన్నారట. వెంటనే అరే ఏమిటి, నేను చేసేదంతా తెలుగు సాహిత్యంలో కూడా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలన్నిటికీ కూడా తెలుగు అనువాదం చేసి తెలుగు సాహిత్యం మీద మమకారంతో మన సాహితీకరణానికి పంపిస్తూ ఉంటారు. తర్వాత ఆయన 80వ పుట్టినరోజు సందర్భంగా ఒక స్వర్ణకమలానండి పుస్తకం పేరు సహస్ర కౌముది అనే పేరుతో తెలుగు పద్యాలు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తర్వాత విదేశాల్లో వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన జరిగినటువంటి పరిశీలనలు అన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్లో కూడా రెయిన్బో అనేటటువంటిది, ఒక రెయిన్బో అండ్ ద గర్ల్ వాళ్ళ మనోరాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక పద్య రూపంలో ఇంగ్లీష్లో కూడా రాశారు. తర్వాత 3వ పుస్తకం కూడా విడుదలైంది ఆయనది పద్య రూపంలోనే. వీరన్నిటినీ కూడా అది కేవలం ఒక ఆటోబయోగ్రఫీ అనేది కాకుండా ఆయన పరిశీలనలు, ప్రపంచంలో ఆయన వెళ్ళిన పరిశీలనలు, ఆయన అనుభవాలు దాని గురించి కూడా ఆయన రాశారు. సో మన సాహితీ దానికి కూడా మొట్టమొదటి పరిచయం అయినప్పటి నుంచి కూడా మన స్పందనకు కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఇది రావు గారు, సారీ నేను కిందటిసారి మీటింగ్ లో ఆయన పరిచయం చెప్పారు, క్షమించాలి, మీరు మంచి పని చేశారు. మిగతా పరోక్షంగా వచ్చినటువంటి సభ్యులు కూడా తెలుసుకున్నారు. సో ఇప్పుడు మూర్తి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మూర్తి గారు అంటే ఏ మూర్తి గారమ్మా? పూర్తి పేరు చెప్తే బాగుండేది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభ్యులందరికీ నా నమస్కారాలు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ ప్రభు అయినా కానీ ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క పేరోలగంలో ఇటు కన్నడ కవి పండితులు ఉండేవాళ్ళు, ఒక పక్కన ఆంధ్ర కవి పండితులు ఉండేవాళ్ళు. వీళ్ళే కాకుండా సంస్కృత భాషా కోవిదులు, ప్రాకృత పండితులు, తర్వాత గూర్జర, మలయాళ, తమిళ విద్వాంసులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉండేవారు శ్రీకృష్ణ
దేవరాయల సభల్లో. ఇవన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని ఒక తీర్మానం కింద మార్చారు. ఆ తీర్మానం ఏమిటంటే దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది శ్రీకృష్ణదేవరాయలు కన్నడ ప్రభు అయినటువంటి కర్ణాటకాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన తీర్మానం ఇది. ఇది దేశ భాషలందు తెలుగు లెస్స. అలాంటి ముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి తెలుగు ప్రాంతంలో మచిలీపట్నం ప్రాంతంలో పుట్టి మచిలీపట్నం ప్రాంతం నుంచి మద్రాసు నగరవాసి అయినటువంటి రాజగోపాల్ గారిని వివాహమాడి అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో ఇల్లు కట్టుకుని ఆ ఇంగ్లాండ్లో ఇల్లు కట్టుకుని మాతృదేశాభిమానం చేత మళ్ళీ ఇంగ్లాండ్ వదిలి ముంబైలో స్థిరపడింది ఇందిర గారు. ఈ విషయం ఎవరికి తెలియదు, మీరు చెప్పబట్టి చాలా మందికి తెలియదు ఈ విషయం. విషయం అండి, నిజంగా తెలియదు. గండికోట రహస్యం తెలిసింది. అదిగో ఎవరో చెప్తున్నారు గండికోట రహస్యం తెలిసింది. సో ఇప్పటికీ వారికి ఇంగ్లాండ్ లో ఇల్లు ఉంది, ఇంగ్లాండ్ లో లండన్ లో ఇల్లు ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ఉండటం లేదు. మాతృదేశాభిమానం వలన వచ్చి ముంబైలో స్థిరపడిపోయారు అన్నమాట. దీనికి ఈ 15 సంవత్సరాల క్రితం ఈవిడికి ఒక తటిల్లత మెరిసింది, మనసులో తటిల్లత మెరిసింది. సాధారణంగా మెరుపులు రాగానే ఉరుములు వస్తాయి, కానీ ఈ తటిల్లత ఆవిడ మనసులో మెరుపు మెరిసిన తర్వాత ఉరుములు రాలేదు. ఏమొచ్చాయి ఉరుములు? ప్రచండమైనటువంటి పర్జన్య ఘోషలు అట్లాంటివేమి రాలేదు. ఏమొచ్చింది? మకరంద చంద సుందరము మాతృభాష మీద మమకారంతో, మకరంద చంద సుందర మాతృభాష మీద మమకారంతో ఒక ఆలోచన ఆవిడ సంకల్పంగా మార్చారు. అదేమిటంటే బొంబాయిలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఈ తెలుగు వాళ్ళలో వారానికి ఒక్క మాట అయినా కానీ ఒకళ్ళనైనా పలకరించి మాట్లాడదాం, వీలైతే వెళ్ళి కలుసుకుంటూ ఉందాం, అక్కడ ఒక వారానికి ఒక చోట కలుసుకుని తెలుగులో తీయని మాటలు మాట్లాడుకుని చక్కగా మాట్లాడుకుందాం అనే ఆలోచన ఆవిడకి వచ్చిందన్నమాట. ఆలోచన రావటం ఏమిటి, కార్యరూపం దాల్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆ కార్యరూపం దాల్చి టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఆ టెలిఫోన్ డైరెక్టరీలో తెలుగు పేర్లు ఎలా ఉంటాయో చూసి తెలుగు పేరు అని అనిపిస్తే ఫోన్ చేసి ఆవిడ మాట్లాడటం మొదలెట్టారు. అలా మాట్లాడటం మొదలెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చక్కని తీయని తెలుగు మాటలు మాట్లాడుకోవటం, ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో కలుసుకోవటం, ఆదివారం అలా చేసేవాళ్ళు. ఈ సందర్భంగానే ఈ ప్రయత్నం అంతటికీ కూడా ముఖ్యంగా రాధాదేవి యొక్క పనులకన్నిటికీ గోపాలుడు ఎలా సహకరించాడో అలా రాధాదేవి గారి ఆలోచనలకి పనులకి రాజగోపాల్ గారు రాధాదేవి గోపాల్ గారి రాజగోపాల్ గారును ఇందిర గారు. రాజగోపాల్ గారు ఎలా సిగ్గుపడుతున్నారు కనబడుతుందా? రాజగోపాల్ గారి సహకారం లేకపోతే ఇంతవరకు ఈ స్పందన ఇంత శాఖోపశాఖలా విస్తరించేది కాదు. ఈ సందర్భంలోనే ఒక మాట, నేను ఒక మిత్రుడి పుత్రుని ఉపనయనానికి నేను వెళ్ళాను, బొంబాయి వెళ్ళాను. వెళితే అక్కడ ఆ ఉపనయన సందర్భంలో ఇందిర గారు కలిశారు. ఇందిర గారు కలిసి ఏదో ముసలాడులాగా ఉన్నాడు, తెలుగు వాళ్ళలాగే ఉన్నాడు, ఈయనకి తెలుగు వచ్చా అని చెప్పి ఏదో తెలుగులో పలకరించారు, తెలుగులో మాట్లాడారు. అయితే మీరు నాతో పాటు రండి, మేము వారం ఒక చోట కలుసుకుంటున్నాం అని చెప్పి ఆవిడ కారులో నన్ను తీసుకెళ్లి కళ్యాణి గారి ఇంటికి తీసుకెళ్లారు. కళ్యాణి గారితో మాట్లాడుతూ ఉండగా ఆవిడ కమ్మని కాఫీ ఇచ్చింది, కాఫీ తాగి కబుర్లు చెప్పుకున్నాము. అప్పుడు ఇంకా ఒకళ్ళిద్దరిని పిలిచారు. సరే తెలుగు సాహిత్యం గురించి, తెలుగు సాహిత్యంలో వచ్చిన మొదటి నుంచి వచ్చిన పోకడల గురించి, తర్వాత వచ్చిన మార్పుల గురించి కాసేపు చర్చించుకున్నాము. అలాగే ఇలాగ వారం కలుస్తామని చెప్పి స్పందన చెప్పారనమాట. ఎంత సంకల్పమేమో ఆ దృఢదీక్షతోటి 15 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచనని కార్యరూపం దాల్చి ఇంత పెద్ద వ్యవస్థగా ఆవిడ మార్చగలిగారు. నిజంగా ఒక విధంగా ఆలోచిస్తే ఎంతమంది కృషి చేసినా కానీ మొదలుపెట్టి మానేయటం, లేకపోతే మొదలు పెట్టిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో తీసేసుకుని మాయం చేయటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తెలుగు నాట. ఇది సాధారణంగా జరిగే పనులు. కానీ ఇందిర గారి దృఢ సంకల్పంతో, రాజగోపాల్ గారి ప్రోత్సాహంతో, సభ్యులందరి యొక్క సహకారంతో ఇంత చక్కని వ్యవస్థగా ఈ స్పందన ఈ 15 సంవత్సరాల నుంచి చక్కగా ముస్తాబై పెళ్లి కూతురయి తర్వాత
వీడియో విభావరిగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి వీడియో విభావరిగా వచ్చింది. చాలా సంతోషం. ఏదైనా కానీ పని చేయాలన్నా కానీ దానికి అకుంఠితమైన దీక్ష ఉండాలి, కృషి ఉండాలి. ఆ కృషితో పాటుగా చక్కని అందరినీ ఆకట్టుకుని తీయగా మాట్లాడే ఒక చాకచక్యం ఉండాలి. ఇవన్నీ ఇంద్రి గారికి ఉన్నాయి. అందుకనే ఇంత బాగా వచ్చింది. నేను వృత్తిరీత్యా వైద్యుడిని. ఏదో శిశు వైద్యం చేసుకుంటూ ఉంటాను. అందరికీ కూడా అభిమానంతో ఏదైనా వైద్య వృత్తిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడితే సగం బెంగ తగ్గిపోతుంది డాక్టర్ గారు. ఆ విధమైనటువంటి సలహాలు ఇస్తూ ఆయన కేవలం శిశువులకే కాదు అందరికీ కూడా సలహాలు ఇస్తారు, వైద్య సలహాలు ఇస్తారు. నాకెప్పుడు ఏదైనా భయం వేస్తే మూర్తి గారితో ఏమండి ఇలా ఉంది అని అంటే ఏం పర్వాలేదమ్మా, ఇవి పర్వాలేదు అని చెప్పి ధైర్యం చెప్తారు. అవి కూడా ఉన్నాయి. సరే, వైద్య వృత్తిలో ఉన్నవాడిని కేవలం వృద్ధాప్యం తప్ప వేరే ఏ విధమైన వ్యుత్పత్తి లేనివాడిని, అందుకే అలాంటి వాడిని నన్ను వచ్చి ఈ 15వ వార్షిక సంచిక ఆవిష్కరించమని చెప్పి కోరటం నా అదృష్టంగా భావించి ఈ సంచికని చేస్తున్నాను. శుభం కలగాలని, అందరికీ కూడా మంచి జరగాలని, ఈ రోజునామ సంవత్సరంలో ఎవరికి క్రోధం కానీ కోపం కానీ అట్లాంటి భావాలు లేకుండా సుఖ సంతోషాలతో మనం అందరం స్పందన వర్ధలింపు చేస్తూ అందరూ స్పందిద్దాము. ఈ మహత్కార్యానికి తలపెట్టిన ఇంద్రి గారికి, తర్వాత మీ సభ్యులందరికీ, ఇక్కడ చక్కని కమ్మని భోజనం పెట్టిన ఝాన్సీ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. ధన్యవాదాలు మూర్తి గారు. మీరు చక్కని సందేశం ఇచ్చారు. మీతో మాట్లాడిన తర్వాతే మాకు స్ఫూర్తి. వైద్య వృత్తితో ఉంటూ అటు ఆంగ్ల భాషలో సాహిత్యం రాస్తూ తెలుగులో ఇంత సాహిత్యం చేశారంటే మనం కూడా చేయాలి అనేటటువంటిది నేను నా జీవిత ప్రయాణంలో ఇలాంటి వ్యక్తులు 2-3తో తటస్థపడటం వల్లే నేను కూడా ఒరిజినల్ గా MA ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన దాన్ని. నేను ఇంగ్లీష్ సాహిత్యం మీద ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు నేను ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ కి కథలు, మోరల్ స్టోరీస్ పంపిస్తూనే ఉంటాను. అయినా కూడా తెలుగు సాహిత్యం మీద మమకారంతో నేను ఈ విధంగా మొదలు పెట్టాను. దానికి మీ అందరి సహకారాలు, మంచి ఆణిముత్యాలు లాంటి సభ్యులు నాకు రావటం నా అదృష్టం. దాంతో ఈ విధంగా స్పందన ఇదే విధంగా అభివృద్ధి చెందాలని భగవంతుని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఒక్క విషయం మీతో రావు గారు నేను చెప్పలేదు, మర్చిపోయాను. మూర్తి గారి గురించి ఉపనయనానికి వెళ్ళాను. ఇద్దరికి తెలిసిన ఫ్రెండ్స్ కి. వారు బొంబాయి, హైదరాబాద్ నుంచి వచ్చారు, నేను బొంబాయి నుంచి వెళ్ళి ఒక ఉపనయనంలో వీరిని చూస్తే మా మిత్రులండి అని చెప్పేసి ఆవిడ పరిచయం చేశారు. డాక్టర్ గారు అన్నారు. అరగంట సేపు ఆయన చెప్పినట్టు ఏదో ఒక డాక్టర్ గారితో మాట్లాడినట్టే మాట్లాడాను. ఇంగ్లీష్లో తెలుగులో కథలు కొట్టేసి కాలక్షేపం చేసిన తర్వాత నూతన వటువుని స్టేజ్ మీద ఆశీర్వదించడానికి డాక్టర్ గారిని పిలిచారు. వెళ్తే వారి ఆశీర్వచనం చూసేసరికి నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఆ నూతన బాల వటువు, అతను 8 ఏళ్ల కుర్రాడికి ఉపనయనం చేశారు. ఈయన పద్య రూపంలో ఆశీర్వదించారు. ఈయన సొంతంగా రాసి అప్పటికప్పుడు పేపర్ మీద చదువుకుని పద్య రూపంలో ఆశీర్వదించడానికి నేను వెంటనే ఆయన స్టేజ్ రాగానే, ఏమండి ఇంత తెలుగు సాహిత్యం మీద మీరు డాక్టర్ గా ఇంతవరకు కబుర్లు చెప్పుకున్నాం, ఇంత సాహిత్యం ఉంది, రండి రేపు పొద్దున సాహితీ కబుర్లు చెప్పుకుందాం అని చెప్పేసి కళ్యాణి గారి ఇంటికి వెళ్ళటం. గాయత్రి గారు కూడా ఆ రోజు మీటింగ్ కి వచ్చారు. గాయత్రి గారు, నేను, కళ్యాణి, మూర్తి గారు కబుర్లు చెప్పుకున్నాం. అది కూడా మీకు చెప్పాలనుకున్నాను రావు గారు. సరే, మరి అందరూ ఆశించేటటువంటి సమయం వచ్చింది. మన మూర్తి గారు పుస్తకావిష్కరణ చేస్తారు. ముందు మీ తరఫున మీరు చూస్తే మా అందరికీ
సభ్యులందరూ గాయత్రి గారు అందరూ సభ్యులందరికీ సభ్యులందరికీ గాయత్రి గారు పద్మాచార్య గారు అందరం పట్టుకుని ఒకసారి కూడా ఇచ్చేయండి పుస్తకం. రవికాంత్ గారు రండి. అయ్యో రవికాంత్ గారు రండి ప్లీజ్. రవికాంత్ గారు రండి. ఏదో పద్యం చెప్పేస్తారు. ఝాన్సీ గారి ముందు కొంచెం వెనక్కి చాలా బాగుంది. Okay. My place. It's my. ధన్యవాదాలు. మనకు గత 3 సంవత్సరాలుగా మన శ్రావ్య సంచిక నిరంతర కృషి చేస్తూ తీసుకొచ్చినటువంటి ఝాన్సీ గారు, పద్మా చెల్లెరి గారు, వారిద్దరూ నిజంగా 3 సంవత్సరాల నుంచి శ్రావ్య సంచిక కోసం ఎంతో కష్టపడి తయారు చేసి రోజు రోజుకి ఒక విధమైనటువంటి కొత్త సాంకేతిక పరికరాలతోనూ సలహాలతోనూ అన్నిటినీ రూపుదిద్ది చక్కగా తీసుకొస్తున్నారు. వారి చేతుల మీదుగా మనోజ్ గారు మీరిద్దరు పుచ్చుకోండి. ఓకే, శ్రావ్య సంచిక ఆవిష్కరణ. ఫస్ట్ ఉగాది సందేశం, మొట్టమొదటిది ఉగాది సందేశం. టీవీలో ఇంకా బాగా చూస్తుంది. అంతా చూసారా? ఈ ఉగాది వస్తుంది అంటే ఇది సంతోషంగానే ఉంది. కానీ రోజు ఉగాది పేరు వినగానే కొంచెం చింత కలుగుతోంది. భయమైన ఆలోచనలతో మనసు నలుగుతోంది, సఫలతమవుతోంది. సంతోషాన్ని పోగొడుతోంది. జీవిత సమరంలో అష్ట కష్టాలు తప్పవు. ఓర్పుతోను నేర్పుతోను బ్రతుకు బాట ప్రయాణించాలి కదూ. ఓర్పుతోను నేర్పుతోను బ్రతుకు బాటని ప్రయాణించాలి కదూ. కొన్ని మార్గాలలో ప్రయాణించిన వారికి ధర్మం రక్షిస్తుంది. కొన్ని మార్గాల్లో ప్రయాణించిన వారికి ధర్మం రక్షిస్తుంది. దానము తర్వాత పరోక్షంగా జూమ్ లో పాల్గొంటున్న సభ్యులు ఎవరైనా ఉగాది కవిత ఎవరైనా చదివేవారు ఉంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఉగాది గురించి, లేకపోతే మన కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తాం. ఉగాది కవిత ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే తెలియజేయవలసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆనంద స్పందన అని ఈ 15వ వార్షికోత్సవంలో మూర్తి గారు రాసినటువంటి కవిత ఆయన చదువుతున్నారు. మూర్తి గారే చదువుతారు. మీరు ఎవరైనా ఇంకేదైనా జూమ్ లో ఉన్న వాడికి
ఆనంద ఏదైనా స్పందన వచ్చేటప్పటికి హృదయంలో, నేను వైద్యుడి కాబట్టి హృదయ స్పందన, అలాగే అందరినీ స్పందన గురించి ఈ స్పందన ఆనంద స్పందన అని చెప్పి రాశాను అనమాట. ప్రతిరోజు పండగ చేద్దాం, అన్ని రోజులు ఆనందిద్దాం. మధుమాసం అంటే మన చైత్ర మాసం అన్నమాట. చైత్ర మాసాన్ని మధుమాసం అంటారు. తర్వాత వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మధుమాసం, మాధవ మాసం అని వాటికి పేర్లు. అంచేత మధుమాసం వసంతకాలుడు, రామనవమి, వైశాఖంలో నృసింహ జయంతి, హనుమజ్జనం. ప్రతిరోజు పండగ చేద్దాం, అన్ని రోజులు ఆనందిద్దాం. మధుమాసం వసంతరాత్రులు, రామనవమి, వైశాఖంలో నృసింహ జయంతి, హనుమ జననం, జయ జయ గంగే గంగావతరణం, జ్యేష్టం, వట సావిత్రి వ్రత సాఫల్యం, ఆషాఢంలో ఆది విష్ణు యోగ నిద్ర, శయనేకాదశి శేషసాయి, శ్రావణంలో శ్రీకృష్ణ జననం, మంగళగౌరి మహావరలక్ష్మి, భాద్రపదం బాలగణపతి, వామన జయంతి పద్మనాభ వ్రతం, ఆనందమయం ఆశ్వయుజం, దసరా బొమ్మలు, దీపావళి కాంతులు, కార్తీక దీపం, కళ్యాణ దామోదరం, జగదీశ పూజ, జ్వాలా తోరణం, మాసానాం మార్గశీర్షం, ధనుర్మాసం దత్త జయంతి, పుష్యంలో సంక్రాంతి శోభ, భోగి మంటలు, బొమ్మల కొలువులు, మకర రాశిలో మరీచి ప్రవేశము, మాఘంలో శివరాత్రి శ్రీ పంచమి, మాత శారద అనుగ్రహం, సారస్వత సంకల్పం, ఫాల్గుణంలో హోళికా పూర్ణిమ, ప్రహ్లాదుని హతమార్చబోయి హోళిక దర్శనం. ప్రతి మాసం పండుగ మాసం, అన్ని మంచి రోజులే, అంతా మన మంచికే, స్పందించే హృదయం ఉంటే సర్వం ఆనందం. ఇది మన మూర్తి గారు రాసిన కవిత. మనకు ముఖ్య అతిథిగా వచ్చి శ్రావ్య సంచిక విడుదల చేసినటువంటి మనోజ్ గారు చదివారు. తర్వాత ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ సంచికలో 3 సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి పద్మ గారు, ఝాన్సీ గారు కూడా ఈ శ్రావ్య సంచిక గురించి చక్కటి దృశ్య రూపంలో స్వీకరించారు. తర్వాత ప్రతి సంవత్సరం మనకు వార్షికోత్సవ సంచిక మధుర స్మృతులని ఏదో ఒకటి మనం కిందటి సంవత్సరంలో మనం చేసినవో ఏదో ఎంపిక చేసుకుని పెట్టుకోవటం మనం చేస్తున్నాం. ఈసారి 15వ వార్షికోత్సవ సందర్భంగా మధుర స్మృతుల కింద మొట్టమొదటి వార్షికోత్సవ సంచికని 18 పేజీలు మొట్టమొదటి వార్షిక సంచిక, దానిని దత్తపరచడం జరిగింది. అది మొట్టమొదటి వార్షికోత్సవ సంచికలో గాయత్రి గారి భర్త గారు రామశాస్త్రి గారు అనామకుని పేరు ఆయన కవితలు రాస్తూ ఉంటారు, కవిత్రాలు రాస్తూ ఉంటారు. ఆయన స్పందనని ఒక పద్య రూపంలో ముఖ చిత్రం గాయత్రి గారు వేస్తే దాని కింద ఆయన పద్య రూపంలో ఆయన పద్యం రాసి మన స్పందనని ఆశీర్వదించారు. ఈ రోజున ఆ మధుర స్మృతంలో ఆ సంచిక దత్తపరిచాం కాబట్టి నేను గాయత్రి గారిని, ఝాన్సీ గారిని అనామకర్ గారి రాసిన పద్యాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. రామశాస్త్రి గారు ఈ రోజు కార్యక్రమానికి వస్తారు అని చెప్పేసి నేను ఎదురు చూసి ఆయనకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి ఆయన రాలేదు. అది మీకు కనిపిస్తోందా లైన్స్? సో వారి తరఫున నేను గాయత్రి గారిని ఆ పద్యాన్ని చదవలసిందిగా నేను సుందరమో తెలుగు నుటికి స్పందించిన సరస హృదయ భామలు మనకై అందించిన తొలి సంచిక అందుకొనుడు మధుర రచనలు ఆస్వాదించండి అని అప్పుడు రాసిన పద్యం. ఆవిడ కొంచెం స్వరంగంతో భావన బాగుంటుంది. మొట్టమొదటిసారి ముఖ చిత్రం గాయత్రి గారు ఆవిడ చేతులతో వేసి ఇచ్చారండి ఈ ముఖ చిత్రాన్ని. అదే మనం లోగోగా పెట్టుకుంటున్నాం. ఇది రామశాస్త్రి గారి ఆలోచన. మీరు 2వ సంవత్సరం ముఖ చిత్రం ఏం వేద్దాం అని చెప్పేసి మేము తర్జన భర్జనలు ఆడుతుంటే, ఎందుకు మొదటి సంవత్సరం వేసినదే లోగోగా పెట్టేసుకోండి అని ఆయన సూచన మేరకు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఆశీర్వాదంతో ఈ మొట్టమొదటి పంక్తిగా 18 పేజీలతో ప్రారంభమైంది. మధుర స్మృతుల కింద ఆ సంచికని ఈ రోజు ఈ 15వ వార్షికోత్సవంలో జతపరచడం జరిగింది. ఇది మొట్టమొదటి గాయత్రి గారు వేసిన ఆవిడ చేతులతో వేసినటువంటి స్పందన బొమ్మ, మన లోగో
ఇదే మన లోగోగా మనకు చాలా బాగుంది. తర్వాత ఇంకో పక్కనే వాళ్ళ అమ్మగారిని చూసారా, ఇందిర గారిని చూసారా? చాలా యంగ్ గా ఉన్నారు. తర్వాత ఇంకా ఇంకేంటి, అది కళ్యాణి గారిది. కళ్యాణి గారి చదవండి. సో ఝాన్సీ గారు, సుజాత గారు మధుర స్మృతుల్లో మన గౌరీ కళ్యాణి గారు, కళ్యాణి గౌరి గారు రాసిన ఒక స్పందన సభ్యుల మీద కళ్యాణి గౌరి గారు రాసిన స్పందన కొన్ని పద్యాలు రాశారు. తన స్పందన ఇది బ్యాటరీ స్పందన సభ్యుల పైన కళ్యాణి గౌరి స్పందన. ఇందిర గారు అందరి వారు, చల్లగా కనిపిస్తారు, మెల్లగా వినిపిస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇదిగో నేను ఉన్నానంటూ తొందరగా వచ్చేస్తారు, సంబరంగా తోడవుతారు. ఎప్పటితో ఈ స్నేహం ఇప్పటికీ అందదు ఆ వైనం. మాధవీలత అచ్చంగా మాధవీలతే, కోటి రాగాల గని పసలు గీతాల మౌని. గలగలమనే గల ప్రవాహం, గడుసుదనంతో కోలాహలం. పసిపాపలాంటి మనసు, పసివాడనంది వయసు. గురువులకే గురువగు సర్వేపల్లి ప్రభుత్రి, శ్రీకారపు శుభ సుగుణములు రూపొందిన మధుర గాత్రి. భావజనిత భక్త సాంద్ర భజన బృంద సంధాత్రి, బహుముఖ ప్రజ్ఞా పాఠవ బహుళ జ్ఞాన ప్రదాత్రి శ్రీలత గారు. ఓకే, శ్రీలత గారు ఒకసారి మన స్పందన సమావేశానికి వచ్చారు. శ్రీలత గారు ఎవరంటే నాకు గురువు గారు. ఆవిడ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మనవరాలు. తెలుగు సాహిత్యం మీద, సంగీతం మీద ఎంతో పటుత్వం గల మనిషి. వారు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. బొంబాయిలో వచ్చినప్పుడు మన స్పందనకి 2-3 మీటింగులు రావడం జరిగింది. కళ్యాణి గారు వారి పరిశీలన మీద ఈ కవిత రాశారు అప్పట్లో. ఓకే, మళ్ళీ చెప్పండి. అది మళ్ళీ చదివారు. తర్వాత గాయత్రి గారు. ప్రకృతి వైద్య సంధాయిని గాయత్రీ దేవి, సర్వవేద స్వరూపిణీ దేవి గాయత్రి. మాత గాయత్రి నామమే ఓ మంత్రం, అట్టి సార్థక నామమే ఆమెకు వరం. మధుర దరహాసిని, మృదుల సంభాషిణి, సరస సాహిత్య లేఖిని, హాస్య సుధా కథాకారిణి, అపురూప తంజావూరు చిత్రకళావిష్కారిణి, ఆరోగ్య సలహాల అద్భుత వరదాయిని, సర్వసద్గుణ సంపన్న యోగ శాస్త్ర ప్రవీణ, విభిన్న కళా సమ్మిళిత ప్రజ్ఞా ధురీణ శ్రీ గాయత్రి గారు. సరే, ఇప్పుడు మనకు సమావేశంలో జూమ్ లో ఉన్న సభ్యులందరినీ ఎవరైనా మీరు మాట్లాడదలుచుకుంటే 2 నిమిషాలు దయచేసి మీరు తయారుగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ముందుగా రావు గారు మీ సందేశాన్ని వినిపిస్తారా? మిగతా వారు అందరూ కూడా నేను పేర్లు చదువుతాను. అందరూ 2 నిమిషాల టైం తీసుకుని మీ యొక్క సందేశాన్ని వినియోగించుకుంటే 4 గంటలు అవుతుంది. ఒక అరగంటలో మన సమావేశం ముగుస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. అది ఇప్పుడు సమయాభావం వల్ల మనకు గత సంవత్సరం నుంచి ప్రతి గురువారం శీర్షికలో అనేక సభ్యులందరూ కూడా వినూత్నమైనటువంటి శీర్షికలు, జ్ఞాపకాల పొరల్లో అని, సన్నివేశానికి అల్లుకుపోదామా అంటూ, మనస్పందన అని, మనసు మెచ్చిన పాట అంటూ మన సభ్యులందరూ కూడా చాలా ఆలోచించి సృజనాత్మకంగా ఈ శీర్షికని ప్రతి గురువారం తీసుకొచ్చారు. అది ఇంకా కూడా కొనసాగించాలి, ఇంకా వినూత్నమైన పద్ధతిలో మనం ముందుకు రావాలి, మన సాధన సాగాలి అని కోరుకుంటున్నాను. ఇటు ఈ శీర్షికలన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎంతో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను క్లుప్తంగా చెప్పబోయేది ఏమిటంటే, మనం వచ్చే శీర్షికలో ఇంకో సమావేశంలో దీన్ని విపులంగా చర్చించుకుందాం. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చే మే నెల నుంచి రవికాంత్ గారు కొత్త శీర్షిక ప్రారంభించాలి అని నేను అనుకుంటున్నాను. ఈసారి ఆ గురించిన వివరాలన్నీ కూడా వచ్చే సమావేశంలో నేను తెలియజేస్తాను. మనం ఎలాగో వార్షికోత్సవ సంచిక గురించి ఎలా ఉంది అనేటటువంటిది మనం చెప్తాం కాబట్టి ఆ సమయంలో రవికాంత్ గారు ఏ శీర్షిక ప్రారంభించబోతున్నారు, ఏ విధంగా ప్రారంభించబోతున్నారు, కొంచెం ఇంకో వినూత్నమైన రూపంలో చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవి ఒక రూపకల్పన చేసుకున్న తర్వాత మీకు తెలియజేస్తామని విన్నవిస్తున్నాను. ఒక చర్చా రూపంలో మనం అనేక విధంగా మన సాధన అనేది ఇది కేవలం ఏదో రాయాలి, రాసేయాలి అని కాదు. మనం మనలాగా పెరగాలి, మనం చక్కని ఫలాల్ని ఇవ్వాలి సాహిత్య లోకానికి అనే దృక్పథంతో ఈ సాధన జరుగుతుంది.
జరగబోతోంది. ఈ కొత్త మార్పులు కూడా మీకు తొందరలోనే తెలియజేస్తాం. ఇంకొక విషయం అందరూ సభ్యులకి మళ్ళీ నేను విన్నవిస్తాను. ఈసారి సమావేశంలో, రాబోయే సమావేశంలో ఒకే ఒక హోంవర్క్ రావు గారు ముందే చెప్పారు. రావు గారు రాసిన కవితని క్షుణ్ణంగా చదివి మీ అభిప్రాయాలు కూలంకషంగా తెలియజేయాలి. దాని వెనక ఒక రహస్యం దాగి ఉంది, అది వారు విన్నవిస్తారు వచ్చే మాసంలో. ఇది కూడా నేను అందరి సభామోహంగా విన్నవిస్తూ గ్రూప్ లో కూడా నేను పెడతాను. అది కూడా మీరు గుర్తుంచుకుని వచ్చే సమావేశానికి ఆయన కవిత చదివి మీరు కూలంకషంగా మీరేమనుకున్నది ప్రతి వారు స్పందించాలని కోరుతున్నాను. రావు గారు మీ సందేశం మీరు చెప్తే మిగతా సభ్యుల్ని అడుగుతా. ధన్యవాదాలు. నేను పెద్ద సందేశం లేదు, కానీ ఒక విషయం నిమిషం రావు గారు మీ వాయిస్ వినిపించడలా. చెప్పండి చెప్పండి, కొంచెం దగ్గర రండి. ఒక్క విషయం చెప్పండి. నేను పూజ్యులైన మూర్తి గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. అనర్గళమైన ఆయన వాగ్దాటి వింటే చాలా ఉత్సాహం కలిగింది. ఆ వయసులో అంత ఉత్సాహం నాకు కూడా ఉంటుందేమో అని ఆశిస్తున్నాను. ఆ విధంగా నాకు ఆయన ఆదర్శప్రాయులు అయ్యారు. తరువాత ఒక్క విషయంలో మాత్రం నాకు ఆశాభంగం కలిగింది. అనర్గళమైన ఆ వాగ్దాటిలో ఎక్కడైనా ఏ మూలనైనా ఒక ఆంగ్ల పదం దొల్లుతుందేమో అని చాలా జాగ్రత్తగా విన్నాను. పూర్తి ఉపన్యాసంలో ఒక్క ఆంగ్ల పదం కూడా నాకు దొరకలేదు. అందుకని ఆశాభంగం కలిగింది. ఆంగ్ల పదం రాలేదేమో ఉపన్యాసం. నాకు కూడా స్పందన స్ఫూర్తిదాయకులు మీరేనండి. ఆయన చూసే నేను కూడా మొదలు పెట్టాను. ధన్యవాదాలు. మీ సహకారం, మీ సహచర్యం, మీ దర్శకత్వం మాకు చాలా చాలా ఏళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారాలు. మీ ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు అని చెప్పగలను. ఎందుకంటే విద్యలోనూ వయసులోనూ కూడా మీరు నాకంటే పెద్దవారు. దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మీ అభిమానానికి కృతజ్ఞుడి. చాలా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం. అంతేనండి. ఆయన చెప్పడం బాగుంది. రావు గారు ఇంకేదైనా చెప్తారా? మీరు ఇంకేదైనా? ఆయనకి ఈ గౌరవం కలిగించిన తర్వాత మరి ఇంక మాట్లాడడానికి ఇంకేమీ లేదు. సరే, సంతోషం అండి. ధన్యవాదాలు. నేను కొనసాగిస్తున్నాను కార్యక్రమం. మిగతా సభ్యులు ఎవరైనా మీ స్పందనలు తెలిసేవారు ముందుకు రావాల్సిందిగా. సీతా మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారా? సీత గారు. అవునండి, వింటున్నాను అన్ని. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే 2 నిమిషాల్లో చెప్తే. నేను చెప్పగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే బాబాయ్కే తెలుసు అన్ని. నేను బాబాయ్ ద్వారా మీకు తెలుసు, అంతే కదా. అవును, మీరే మూర్తి గారే పరిచయం చేశారు మిమ్మల్ని స్పందనకి. అవును, బాబాయ్ ఎలా కావాలి అని కోరుకున్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే. చాలా సంతోషం. బాబాయ్ ఎలా ఉండాలని కోరుకుంటారో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా నీ ఆశయం నెరవేరుతుంది. అలాగే ఉంటావు. చిరకాలం సాహిత్య సేవ చేస్తూ చక్కగా ఈ స్పందనకి సహకరిస్తూనే ఉంటావు. అది సంతోషం. ఆ మాట మీరు ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం మీరు ఆ మాట నిలబడుతున్నారు. మీరు కూడా ఇదే సాహిత్య సేవ మా స్పందన కూడా చేయాలని కోరుకుంటున్నారు. తప్పకుండా. సరేనా సీత గారు? అలాగే, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఓకే, ఉంటానా? మహాలక్ష్మి గారు ఏమైనా చెప్తారా? మహాలక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారా? లేదండి, అందరూ వింటున్నారు. రాత్రి ఇంకెవరైనా? రమణమూర్తి గారు, రామలక్ష్మి గారు వచ్చారు. నమస్కారం. చెప్పండి. మీరు ఎవరైనా ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి 2 నిమిషాలకు అవకాశం ఇస్తున్నాను. అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యి సహకరించవలసిందిగా కోరుతున్నాను. రమణమూర్తి గారు, మీరు ఏమైనా సందేశం? ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. మరి ఇస్తానండి. గుమ్మడి రామలక్ష్మి గారు, మన ఉదయశ్రీకి 5 నిమిషాలు అయిపోయిందా? లీలాదేవి గారు ఉన్నారు. హలో గారు, మీరు లైన్ లో ఉన్నారా?
అయింది ఝాన్సీ, నా 5 నిమిషాలు, నేను రెడీగా ఉన్నా. రమణమూర్తి గారు, ఏమండి, రమణమూర్తి గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారండి. చెప్పండి రమణమూర్తి గారు ప్లీజ్. స్పందన ఈనాటి తెలుగువారి హృదయ స్పందన. ప్రాంతం ఏదైనా, ఉద్యోగం ఏదైనా, అభిరుచులు ఏవైనా అందరి హృదయాల స్పందనల సంగమే ఈ స్పందన సమూహం. బొంబాయి వారైనా, విశాఖ వారైనా, హైదరాబాదీయులైనా, ఎక్కడి వారైనా అందరూ స్పందన శిశువులే. గిరిజు గారు ఉన్నారా? గిరిజు గారు రాలేదు. శ్యామల గారు, బాగుంది. రామలక్ష్మి గారు. నమస్కారం మేడం, సభ్యులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇలాగా మరలా పంచమదశ వార్షికోత్సవం సంచిక, శ్రావ్య సంచికని అన్నిటిని కూడా విడుదల చేయడం చాలా హ్యాపీ. మనసు మెచ్చిన పాటకి ఇంతమంది మిత్రులందరూ కూడా, స్పందన మిత్రులందరూ సహకరించి, సౌండ్ వినపట్ల, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. పాట శీర్షిక కోసం అందరూ కూడా ఎంతో స్పందించారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందిర గారికి కూడా, ముఖ్యంగా ఝాన్సీ గారికి, టెక్నికల్ గా అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్న అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక కవిత, ఉగాది కవిత చెప్పమన్నారు, చెప్పేసి ప్రయత్నిస్తాం. ప్రియ అతిథి క్రోధి. శీర్షిక ప్రియ అతిథి క్రోధి. మావి చిగురు వేప పూత, మల్లెపూల సౌరభాల, హారాది భూషణోజ్వలిత లలిత ఉగాది, మధుమాసపు కోయిలవై మందస్మిత వనమయూరమై కదిలి వస్తున్న ఓ క్రోధి, తెలుగింట ఏడాదంతా పంచాలి సంతోషాల జలది, శతాది కవుల కలం జాలువార్చు కవితా వెల్లువల సుగంధి, మలయమారుత మనోహర మంజుల వాయులీన సామవేది, నీవే మా ప్రియ అతిథి, కష్ట సుఖాల జీవనారణ్యంలో దారి చూపు రథసారథి, బంధుమిత్ర ఆప్త ప్రియజనులకు అనురాగపు అనుబంధాల వారధి, కలహించక కరుణించి చేయరాధా సంధి, ఎంతని నిన్ను పొగడాలి ఎంతని నిన్ను వేడాలి, లేదుగా కాల వ్యవధి, శాంతమై తరలిరా వచ్చి మేలు చేసి అందరినీ అక్కున చేర్చుకో, మైత్రివై కదలిరా అభయమిచ్చి శుభం చేసి అందరి మన్ననలు అందుకో, ఎవరికి ఎన్నడూ కారాదు విరోధి, నీవే మా ప్రియ అతిథి క్రోధి. అందరికీ కూడా క్రోధి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలండి. బాగుంది. రామలక్ష్మి గారు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. లీల గారు మీరు ఉన్నారా? లైన్ లో ఉన్నారా? లీల గారు ఉన్నారా? ఉన్నానండి. నమస్కారం. మీరు రండి, మీరు మీ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. నమస్కారం. నమస్కారం అండి. సందేశం అంటూ ఏం లేదు, చాలా సందడిగా చూసేందుకు చాలా బాగుంది మీ ప్రోగ్రాము. మీ స్పందన ఇంకా ఎలాంటి వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. తర్వాత ఉదయశ్రీ గారు. నమస్కారం అండి. సభలోనే అక్కడ కొలువై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆ రామ మాట్లాడిన అతని పేరు మర్చిపోయాను, పెద్ద ఆయన ఒక ఆయన మరీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. చాలా చక్కని తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. ఆ వయసులో అంతలాగా ఉంటే మేమంతా ఇంకా ఈ వయసులో ఇంకా పెద్దదిగా ఇంకా చెయ్యాలి తెలుగుకి మీ అందరిలాగా అని కోరుకుంటున్నాను. మన స్పందన మీద ఒక చిన్న కవితా స్పందన చెప్పి నేను ముగిస్తాను. తప్పకుండా. ఇది స్పందన సభ్యుల హృదయ స్పందన. మనసుతో మనసును మురిపించే స్పందన, మరీచికలో మరుమల్లెల వాడలను నింపే స్పందన, ఊహల జలతారులలో అక్షర ముత్యాలు పేర్చగల స్పందన, చినుకుపూల పన్నీరై భూమిని ముద్దాడే స్పందన, జలపాతపు హోరుల సరిగమల సరాగాలకు తరంగిణుల గలగలల నాట్య స్పందన, తీరంలో పాదాలు తాకే అలల ఊసుల స్పందన, ప్రియుని లాలనలో ప్రేయసి సేద తీరు స్పందన, మేఘాల పరుపుల మధ్య ఇంద్రధనుస్సుకు సైతం ఊయల కట్టే భావస్పందనే సృష్టిలోని ప్రతి అణువును అందంగా చూపించగల కవి స్పందన, మనసులను బ్రతికించే స్పందన, స్పందించే ప్రతి హృదయ స్పందన. ఇదే మన స్పందన యొక్క స్పందన. ధన్యవాదాలండి. చాలా బాగుంది. చాలా బాగుంది ఉదయశ్రీ గారి స్పందన మీద స్పందన చాలా బాగుంది.
ధన్యవాదాలండి. చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని కవర్ చేసి తీసుకొచ్చారు మీరు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సమయానికి తగ్గట్టుగా ఈ మన వార్షికోత్సవ సందర్భంలో మీరు ఈ విధంగా స్పందించినందుకు ధన్యవాదాలమ్మా. చేస్తాం. తర్వాత విష్ణుప్రియ గారు, మీరు ఏదైనా సందేశం చెప్పదలుచుకున్నారా? నమస్కారం అండి అందరికీ. ఎప్పట్లానే నేను మళ్ళీ స్పందన వార్షికోత్సవ సంచిక విడుదలకి రాలేకపోయాను. గైర్హాజరైనందుకు చాలా చాలా బాధపడుతున్నాను. అది అనుకోకుండా జరిగింది. అక్షరాల్లో కనిపించడమే తప్ప ప్రత్యక్షంగా కనిపించడం అవ్వట్లేదు. కానీ స్పందన మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చక్కగా వేడుకగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ప్రత్యక్షంగా వచ్చి అందరూ ఈ స్పందన సంచిక విడుదలని చాలా వేడుకగా జరిపిన అందరికీ నా తరఫున అభినందనలు. అంతేకాకుండా ఆ పుస్తకంలో నాకంటూ చిన్న చోటు కల్పించినందుకు కూడా మీ ఇందిర గారికి, అమ్మకి నా ధన్యవాదాలు, అభినందనలండి ఇందిర గారు. మీరు ఇలాంటి వార్షికోత్సవాలు చాలా చాలా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. నేను రాలేకపోయినందుకు మాత్రం మళ్ళీ సభాముఖంగా క్షమాపణలు కోరుకుంటున్నానండి. తప్పకుండా కలుస్తాను. ధన్యవాదాలండి. మహాలక్ష్మి గారు మీరు చెప్తే తర్వాత మన మనోజ్ఞ గారు మాట్లాడతారు. 2 ముక్కలు పరిచయం చేసి ఆవిడ సందేశం కూడా వినిపిస్తారు. మహాలక్ష్మి గారు మీ సందేశం 2 నిమిషాల్లో. ఈ స్పందన వార్షికోత్సవ ఆవిష్కరణ చాలా బాగుందండి. అందరినీ కలుసుకోవడం జరిగింది. మూర్తి గారిని కూడా కలుసుకున్నాము అందరినీ. ఇలాగే ప్రతి సంవత్సరం మీ చేతుల మీదుగా జరగాలి. మీ చేయి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాను నేను. అది ఇలాగే కొనసాగాలని, ఇంకా కొంచెం జాగ్రత్తగా రాయాలని అనుకుంటూ మీ తోడ్పాటు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఇంతటితో స్పందనకి ధన్యవాదాలు. ధన్యవాదాలు మహాలక్ష్మి గారు. ధన్యవాదాలు. మన స్పందనలో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా మొట్టమొదటిగా వచ్చి ఆవిడ ప్రయత్నం ఏమైనా నేను పట్టుదలగా నేను చేస్తాను అని, దేనికైనా సరే నా వల్ల కాదు, నేను చేయలేనేమో అనేటటువంటి ఒక అనుమానం రాకుండా ఏ కొత్త శీర్షికైనా ముందుగా ఉత్సాహంగా వచ్చి తన వంతు ప్రయత్నం తను చేసే మహాలక్ష్మి గారు తమ సందేశాన్ని అందించినందుకు చాలా ధన్యవాదాలు, అభినందనలు. మీరు ఇంకా మీ సహకారం ఈ విధంగానే అందించాలని కోరుతున్నాను. అదే మీ చేయి పట్టుకునే వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ రాసిన తణుకు గురించి పురాణాలు అనేది నేను ఫస్ట్ 19 రాశాను. దాన్ని ఇప్పటికి డెవలప్ అయ్యి ఈసారి రాసిన దాంట్లో నాకే ఆశ్చర్యం వేసింది. ఆ రోజు ఎలా రాశాను, ఇప్పుడు ఎలా రాశాను. నిజమే, అదే స్పందన ధ్యేయం అండి. గత 10 సంవత్సరాలు మనం ఎలా రాసామో ఇప్పుడు ఎలా రాసామో అని చేసుకోవడానికి మంచి ఒక అవకాశం ఉంటాయి. ఈ మైలురాయిలనే ఈ వార్షికోత్సవ సంచయం ఈ పుస్తక రూపంలో మనం చూసుకోవచ్చు. 10 సంవత్సరాల క్రితం మనం ఎలా రాసాము, ఇప్పుడు ఎలా రాసాము అనేది. ధన్యవాదాలు మహాలక్ష్మి గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా ఈ రోజు శ్రావ్య సంచికగా విడుదల చేసినటువంటి మనోజ్ఞ గారిని పరిచయం చేసుకొని తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, జూమ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. పెద్దగా పరిచయం చేసుకోవడానికి ఏం లేదండి. మీ అందరితో పోలిస్తే నేను చాలా చిన్నదాన్ని. నేను వయసులో చెప్పటం లేదు, రాత, చేత, కూత ఈ మూడింటిలోని చెప్తున్నాను. మీ అందరికన్నా నేను చాలా చిన్నదాన్ని. నేను ఇప్పుడిప్పుడే రాయడం మొదలెడుతున్న దాన్ని. ఇంకా అది కూడా ఆధునిక కవిత్వము కథల్లోని ఉన్నదాన్ని తప్పితే పద్యాలు చదువుకున్నాను. నేను చదివింది తెలుగు ఎంఫిల్. నేను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల మీద ఎంఫిల్ చేశాను, చదువుకున్నాను. కానీ నా ఆసక్తి, నా ప్రయాణము అంతా ఆధునికం వైపే నడిచింది. ఆధునిక కవితలు, కథలు వీటి వైపే నడిచింది. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను ఎంత వెనకబడి ఉన్నాను అన్నది నాకు నేనే అనుకుంటున్నాను. ఏంటి నేను ఎక్కడో ఉన్నాను, వీళ్ళందరూ నాకన్నా ముందు పరిగెట్టేస్తున్నారు. అసలు
అని అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మీ స్ఫూర్తితో, మీ అందరి స్ఫూర్తితోటి నేను కూడా భవిష్యత్తులో మీలా రాయాలని అయితే ఖచ్చితంగా గట్టిగా కోరుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు నెరవేర్చగలుగుతానో, కానీ నా ప్రయత్నం మాత్రం 100% తప్పకుండా పెడతాను. స్పందనకి మరికొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా, మరికొంచెం స్పందన ఎక్కువ వచ్చే విధంగానే ప్రయత్నిస్తానని నమ్మకంగా ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ దాంట్లో ఏమైనా మాట్లాడగలిగితే తప్పకుండా మాట్లాడతాను. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ముఖ్య అతిథిగా వచ్చి మీరు స్పందనకి మూలస్తంభంగా నిలబడతాను, నా ప్రయత్నం నేను చేస్తాను అనటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా సరస్వతిదేవి ఆశీర్వచనవి. మీరు మా స్పందనకి కూడా సహకరిస్తాను అని చెప్పటం అనేది, రాగానే ముఖ్య అతిథిగా వస్తూ ఈ కొద్ది సమయంలోనే అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ధన్యవాదాలు. మీ స్పందనలో కూడా మా స్పందనకి రావాలని నేను కష్టపడుతూ తప్పకుండా మిమ్మల్ని కూడా నేను సభ్యురాలుగా కూడా మీకు ఉంటే నేను జాయిన్ చేస్తాను. అవుతానండి, ఖచ్చితంగా జాయిన్ అవుతాను. చాలా ధన్యవాదాలండి. సరే, మన సభ్యులు గాయత్రి గారి సందేశం ఇక్కడ మన జూమ్ లో ఇంకొక 15 నిమిషాల్లో మన కార్యక్రమం మీరు ఇక్కడికి రండి. గాయత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరూ కూడా మీరు 2 నిమిషాలు. చాలా మన స్పందన మిత్రులందరికీ నమస్కారం. ప్రతి ఏటా అంటే నేను ముంబైలో ఉన్న నాళ్ళు మేము స్పందన విడుదల చేసుకునేటప్పుడు కలిసి ఉండేవాళ్ళం. గత 10 సంవత్సరాలుగా నేను అక్కడ లేకపోవడం, స్పందన సంచిక విడుదలకి నేను జూమ్ లో ఉండేదాన్ని. సో ఈసారి మీరంతా జూమ్ లో ఉన్నారు, నేను ఇక్కడ వ్యక్తిగతంగా రావడానికి అవకాశం కుదిరింది. 15 ఏళ్ళు గడిచింది అన్నదే విశేషంగా అనిపిస్తుంది. ఇంకా మేము మొదలెట్టి ఎంతో కాలం అయినట్టుగానే లేదు. అందులో ఈసారి సంచిక మీద మొత్తం అన్ని 15 సంవత్సరాల స్పందన కవర్ పేజీలు అన్ని కూడా వేశారు. చాలా మంచి ఆలోచనతోటి. అంటే గుర్తు చేసుకోవడం ఈజీ అనమాట, 15 ఏళ్ళు అయిందని. సో ఈ ప్రయాణం మొత్తానికి స్పందనకి తల్లి అనే చెప్తున్నా ఇందాక నుంచి. ఇందిర గారే అన్ని, సర్వం ఆవిడే అనమాట. పరమేశ్వరుడు అందరికి మూలమైనట్టు స్పందనకి అన్ని విధాలుగా మూలం మనకి ఇందిర గారే. ఆవిడ ప్రేరణ, స్ఫూర్తి లేకపోతే అసలు ఈ రోజుల 15వ వార్షికోత్సవం చేసుకోవడం, ఈ సంచిక తీసుకురావడం ఉండేది కాదు. అంటే ఆవిడకి ఆ పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, మనం ఎవరైనా సరే ఆవిడ ఏదైనా అంటే తప్పకుండా చేసి తీరాలి అనిపించేంత శ్రద్ధ ఆవిడకి ఎక్కువగా ఉంటుంది. ఆ మాట ఇందాక కూడా మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇలాంటి ఒక మంచి సాహితీ మిత్రుల గ్రూప్ లో కలిసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ చాలా కాలం తర్వాత స్పందన సంచిక విడుదల కార్యక్రమంలో పూర్తిగా వ్యక్తిగతంగా కూడా నేను వచ్చేందుకు అవకాశం దొరకటం నేను చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. గాయత్రి గారు బొంబాయి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వార్షికోత్సవ సంచిక ఎప్పుడు మిస్ అవ్వటమే, ఆన్లైన్ లో వచ్చేవారు. ఈసారి ప్రత్యక్షంగా వచ్చినందుకు సంతోషం. ఈసారి ముఖ చిత్రానికి కూడా మన అందరూ సహకారంతో, మన ఐకమత్యంతో చేసినటువంటి పుస్తకం అనేటువంటి దృక్పథంలో పెట్టుకుని, నేను బోర్డర్ కూడా మీరు పరిశీలించారో లేదో, ఒక మనిషి చెయ్యి కలుపుతూ ఉన్నటువంటి బోర్డర్ వేసి 15 సంవత్సరాలలో మన పుస్తకాల కవర్లన్నీ కూడా జ్ఞాపకంగా చెట్టి 15వ తాళ్ళలో సిద్ధమైంది. అది కారణం. రవికాంత్ గారు మీ సందేశం అంతే. రండి, మీరు ఇక్కడికి వచ్చి అక్కర్లేదు, అక్కడే బెస్ట్ దగ్గరగా ఉంటుంది. చెప్పండి. ఇందిర గారు ఏ పని చేసినా సుందరంగా ఉంటుంది, అందుకనే ఇందిరా సుందరం అంటారు. అలా ఒక కవితలో వచ్చింది మాట. అవును. సో రవికాంత్ గారు మన కోసం స్పందనపై స్పందనిస్తారు. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఆన్లైన్ లో కాకుండా ఇలా ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నాము. హైదరాబాద్ లో ఈసారి ఈ ఆవిష్కరణ కార్యక్రమం, స్పందన ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో చాలని చెప్పి నిర్ణయించుకున్న ఇందిరమ్మ గారికి, ఝాన్సీ గారికి, అందరికీ ఒకసారి పెద్దగా చెప్పట్లు. ఎందుకంటే హైదరాబాద్ లో ఓకే కెమెరా ముందు కూర్చొని ఇప్పుడు మీరు కూర్చున్నట్టు మేము కూర్చునే వాళ్ళం 10సారి. ఈసారి ఏంటంటే ఈ అఫెక్షన్, ఆప్యాయత అనేది
కళ్ళ ముందు లైవ్ లో చూస్తున్నాం. ఇన్ని రోజులు మీరు బాంబే వాళ్ళు మీరు చూశారు, ఇప్పుడు మేము ఈసారి మాకు ఆ ఛాన్స్ వచ్చింది అనమాట. సో వీఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్స్. సో చాలా బాగుందండి. ఝాన్సీ గారి ఆతిథ్యం బాగుంది, అందరు వచ్చారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న సభ్యులందరూ ఈసారి కలిసాం ఇక్కడ. ఇంకా పెద్దగా నేనేమి అంతకుమించి ఇంకేం చెప్తానండి. సరే, ఏదో ఒక చిన్న సాహిత్యానికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న టచ్ ఉండాలి కాబట్టి ఇదే పుస్తకంలో వచ్చి నేను రాసిన ఒక చిన్న పద్యాన్ని చదివి వినిపిస్తాను. సీజన్ చదివేద్దామా? రవికాంత్ గారు స్పందన మీద పద్యం రాశారు. స్పందనతో నా ప్రయాణం. చేరెదరా అని కోరగ హితురాలు గారంటే పక్కనే కనిపిస్తున్న విష్ణుప్రియ గారు, ఆమె నన్ను చేర్చింది కాబట్టి ఆమెతో మొదలు పెట్టాను. ఎందుకంటే స్పందనతో నా ప్రయాణం. సో ప్రయాణం ప్రారంభం ఎక్కడ అనేది అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన విష్ణుప్రియ గారి పేరు చెప్పాలి కదండి. సో చేరెరా అని కోరగ హితురాలు మొదటి అడుగు వేయని అదును చూచి, ఎందుకంటే ఇక్కడ చాలా ధృతాలు సందులు అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి నేను అన్ని విడవిడి చేసి అందరికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చదివేస్తున్నాను. చేరెదరా అని కోరగ హితురాలు మొదటి అడుగు వేయ అదను చూచి, స్వాగతించిరి నన్ను స్పందన సభ్యులు ఆత్మీయతాభావం అలరుచుండ. స్వాగతించిరి నన్ను స్పందన సభ్యులు ఆత్మీయతాభావము అలరుచుండ. తొలుతనే కూటమి కలయికన్ పాల్గొని, మొదటిసారి నేను ఫస్ట్ టైం చేయని తర్వాత మొదటిసారి పాల్గొన్న జూమ్ మీటింగ్ గురించి నేను రాశాను. తొలుతనే కూటమి కలయికన్ పాల్గొని పరిచయములతోడ పల్లవించ, విడుదలకు ఉగాది విస్తృత సంచికన్. విడుదలకు అంటే విడుదల కాబోతున్న ఉగాది విస్తృత సంచికకు నన్ను కథ రాయమని అడిగితే ఓ అని ఒప్పుకున్నాను. అది సీసంలోని చివరి పాదం భావం అండి. విడుదలకు ఉగాది విస్తృత సంచికన్ వ్రాయ కథనడుగా ఓ అనంటి, కొత్త మందుగాంచ కథని మొదటి తూరి అని కావాలంటే మొదటిసారి అనవచ్చు, కానీ తూరి అనేది అచ్చమైన తెలుగు పదం అని చెప్పి ఆ తూరి అనే పదం వాడానండి. కొత్త మందుగా, ఎందుకంటే దీనికి ముందు నేను నా కథలు ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను అటు ఇటు చూసుకోవడమే తప్ప ఒక పుస్తక రూపేణా నేను ఎప్పుడూ చూసుకున్నది లేదండి. నాకు ఆ అదృష్టం స్పందన ద్వారానే వచ్చింది. సో అందుకే కొత్త మందుగాంచ కథను మొదటి తూరి వర్ణనాశక్యమగు చేష్ట వ్యక్తమాయే. చదువువారి పొగడ్తలు మదిని నింప, చదువువారి పొగడ్తలు మదిని నింప. ఈ మొత్తం దానికి జరిగిన ఒక కార్యసిద్ధి అంటారు, ఇంకేమంటారు, ఇందిరమ్మ ప్రేరణకిదే వందనము అని చెప్పి ముగించానండి. సో ఎందుకంటే ఇంకా మిగతా పద్యాలు అన్ని చదవచ్చు, బట్ ఎక్కువసేపు టైం పట్టదు. బట్ ఎనీవే నేనే చెప్పేస్తే ఏం బాగుంటుంది, మీరు కూడా చదువుకుంటే కాస్త బాగుంటుంది అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా పుస్తకం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. వీఆర్ వెరీ లక్కీ. ఈసారి మా దగ్గర అంటే హైదరాబాద్ భాగ్యనగరంలో జరగడం మా భాగ్యం. ఇంద్ర గారు అసలు వస్తారని చెప్పి నాకు తెలియదు. నేను రావాలా వద్దా అనుకుంటూ వచ్చాను. నాతో పాటు గాయత్రి గారితో కలిసి వచ్చాను. ఝాన్సీ గారి ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకున్నాం, అందరి పెద్దవాళ్ళని కలుసుకున్నాం. ఈ కొత్త సంవత్సరం అందరికీ కొత్తగా ఇలా మొదలైంది, అది చాలా బాగుంది. అందరిలోకి పెద్దవాళ్ళ డాక్టర్ మూర్తి గారిని కలవడం చాలా సంతోషం. ఆయన చెప్పేటువంటి ఎన్నో వాక్యాలు చాలా మనకి మంచి ప్రేరణ ఇస్తాయి. అసలు తెలుగు సాహిత్యం గురించి ఆయన ఈ వయసులో కూడా ఇంత బాగా ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఎలా ఉండాలి, మనం ఇంగ్లీష్ లోనే వెళ్తున్నటువంటి మాలాంటి వాళ్ళు నేను కూడా అందరూ కలుసుకుంటాను. అలాంటి దాన్ని తెలుగు సాహిత్యంలోకి నేను కొద్దిగా అడుగు వేశాను. అనుకోకుండా నేను ఇలా ఈ గ్రూప్ లో రావడం, ఝాన్సీ తీసుకురావడం జరిగింది, కానీ నాకు పెద్దగా అవకాశం అంటే సమయం కుదరటం లేక ఎక్కువ పెట్టలేకపోతున్నాను. కానీ ఇంద్ర గారికి ఉన్న ఒక చాలా పెద్ద ఆవిడకున్నట్టు ఏంటంటే, ఇంత 15 ఏళ్ల నుంచి ఇలా ఒక సంచికని ఎటువంటి స్వార్థం లేకుండా చేయడం అనేది గొప్ప, చాలా గొప్ప. ఇది అసలు చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆవిడకి కమిట్మెంట్, ఎంత కమిట్మెంట్ ఉంది.
తెలుగు పట్ల అందరికీ ఆసక్తి ఉండడం అనేది చాలా సహజమే, అందరికీ ఉంటుంది తెలుగు వాళ్ళగా ఉన్నందుకు. కానీ ఇంత కమిటెడ్ గా ఒక డిటర్మినేషన్ తోటి ఇంతమందిని కలుపుకుంటూ ఎంతో చక్కగా అందరితో మాట్లాడుతూ అందరితో ఏం రాస్తారు రాయండి అంటూ ఆవిడ ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అది రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ మా అందరూ కూడా దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో ఇలా మా అందరి ముందు ఇలా ప్రత్యక్షంగా అందరినీ చూడడం, ఇలాంటి పుస్తకావిష్కరణలు మేము దగ్గరుండి చూసుకోగలం, చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరోమారు ధన్యవాదాలు. నమస్తే. సో అందరికీ ధన్యవాదాలండి. నేను ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తోంది. నేను అందరికీ కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ మళ్ళీ మనం త్వరలోనే మన సమావేశం ఏర్పరచుకుని మనం విపులంగా చర్చించుకోం. అందరికీ సెలవు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. అందరికి ధన్యవాదాలండి. మూర్తి గారికి ప్రత్యేక అభినందనలు. ధన్యవాదాలు. ఓకే అండి, ధన్యవాదాలు అందరికి. మరొకమారు క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికి. ధన్యవాదాలు. ఓకే అండి, ధన్యవాదాలు.